రుణమాఫీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. రుణమాఫీ అయిన రైతుల కన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అంటూ ట్వీట్ చేశారు. అన్ని విధాల అర్హత ఉన్నా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పేటోడు లేడని మండిపడ్డారు. జూన్లో వేయాల్సిన రైతు భరోసా ఆగస్టు దాటుతున్నా రైతుల ఖాతాలో వేయలేదన్నారు. కౌలు రైతులకు ఇస్తానన్న 15,000 ఇయ్యనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు కూలీలకు 12,000 రూపాయల హామీ కూడా మొదలవ్వలేదని, కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి అని మరోసారి తేలిపోయిందని ధ్వజమెత్తారు కేటీఆర్. కాంగ్రెస్ పరిపాలన అంటేనే మొండి చెయ్యి అంటూ కేటీఆర్ మండిపడ్డారు. రుణమాఫీ అరకొర జరిగింది. చాలామంది రైతులు రుణమాఫీ అయిన వాళ్లకంటే కంటతడి పెట్టిన రైతు కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి 12,000 లేవు, కౌలు రైతులకు ఇస్తామన్న 15,000 లేవు, అసలు రుణమాఫీ రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు, అది లేదు అంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు కేటీఆర్. మా ప్రతినిధి లివిల్ మరింత సమాచారం అందిస్తారు. లివిల్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి ట్వీట్లో పూర్తి సారాంశం ఏంటి? హామీలతో అంతమెక్కిన ప్రభుత్వం రైతాంగాన్ని నట్టేట ముంచే వల్ల చర్యలు ఉన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రైతు రుణమాఫీ అరకు కలిసి ఇవాళ అర్హులైన రైతు కుటుంబాలకు అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఎక్స్ వేదికగా ఎండగట్టారు. ఏదైతే ఇవాళ రుణమాఫీ చేసిన వారి కుటుంబాల కంటే చేయని కుటుంబాలు చేయని అర్హులైన రైతులు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళంతా కూడా కంటిన్యూ పెడుతున్నారు కూడా టీఆర్ఎస్ పార్టీ పోరాట పట్టింది. ఈ నేపథ్యంలో ఎక్స్ మరోసారి ఇవాళ నాడు రైతును రాజు చేయడం కోసం నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కంకరం కట్టుకుంటే ఇవాళ రైతును నట్టేట ముంచేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నట్లు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా చెప్పారు. అయితే ఏదైతే వాళ్ళు హామీలు అంటే ప్రభుత్వానికి ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా వల్ల అమలు చేయకపోవడం పట్ల కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఏదైతే రుణమాఫీకి సంబంధించి తూతు మంత్రంగానే చేశారు. రైతు భరోసా ఏదైతే రైతు బంధు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోని ఎన్నడూ లేని విధంగా రైతు బంధు స్కీమ్ ఏర్పాటు రైతాంగానికి పెట్టుబడి సాయం చేసేందుకు ఎకరా సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చి ఆర్థికంగా అండగా ఉన్న నాటి గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అత్యంత కట్టేదన్న చందంగా ఉంది. వానాకాలం పంట స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 3.5 నెలలు అవుతుంది. ఇంకొక కొద్ది రోజులైతే వానాకాలం పంట కూడా చేతికొచ్చే దశకు వచ్చింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ రైతు భరోసా ఇవ్వకపోవడంతో తీవ్ర అప్పుల ఊబిలో రైతాంగం కూరుకుపోయింది. ఇటు రైతాంగానికి కాకుండా ఇటు రైతు కూలీలకు సైతం 12,000 ఇస్తామని చెప్పారు, కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పారు. ఇవ్వరికి కనీసం వారికి ఇచ్చిన దాఖలాలు కూడా వారికి కనీసం ఇస్తామన్న ఊసు కూడా లేదు, బడ్జెట్ లో నిధుల కేటాయింపు లేదు. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా రైతాంగాన్ని మరోసారి మొండి చేయి చూపడం కాంగ్రెస్ ప్రభుత్వం నైజాం అని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ దిశగాని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఖచ్చితంగా ఇవాళ ఏదైతే రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా రైతాంగం ఒక భరోసానిస్తుంది, అండగా ఉంటుంది. ఎవరికి కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ గతంలోనే అనేకసార్లు చెప్పారు. మరోమారు కూడా ఇవాళ కాంగ్రెస్ నైజాం బయటపడింది. వారి మొండి తనం మరోసారి కూడా రైతాంగం పట్ల ఎంత మొండితనంగా ఉందో కూడా అర్థమవుతుంది. ఇవాళ రుణమాఫీ చేసినామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వారి కంటే చెయ్యని వారే ఎక్కువగా ఉన్నారు. ఆ కుటుంబాలంతా కూడా ఇవాళ కంటనీరు పెడుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. చాలా మంది బ్యాంకుల చుట్టూ తిరిగినా, ఇటు అధికారుల చుట్టూ తిరిగినా సమాధానం రాక అవస్థలు పడుతున్న తీరు కూడా ఇవాళ ఆందోళన చెందుతున్న రైతాంగం దగ్గర కనిపిస్తుంది, రైతాంగం కుటుంబాల్లో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ రైతాంగానికి ఇప్పటికైనా అండగా ఉండాలి, ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని వెంటాడతాం, ప్రభుత్వ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేసే వరకు మేము ప్రభుత్వం మెడలు ఉంటాం, మెడలు వంచైనా మేము ఖచ్చితంగా పోరాటం చేసైనా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతాంగానికి డోకా చేయకుండా మేము ఖచ్చితంగా అడుగున మేము పోరాటం చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఏకవేదికగా స్పందించారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మాత్రం రైతులను ఆందోళనకు గురి చేసే విధంగా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ లివిల్. రుణమాఫీ అరకొర జరిగింది, రైతు భరోసా అడ్రస్ లేదు. ఆగస్టు కంప్లీట్ కావస్తున్నా కూడా రైతు భరోసా కింద ఇస్తామన్న 15,000 ఏమైనాయి, కౌలు రైతులకు ఇస్తామన్న 15,000 ఏమైనాయి,
రైతు కూలీలకు 12,000 ఇస్తామని హామీ ఇచ్చారు, అది ఇంకా మొదలై కాలేదు, అదేమైందంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు ఎక్స్ వేదికగా. కాంగ్రెస్ పాలన అంటే మొండి చెయ్యి అని మరోసారి నిరూపించబడింది అంటూ ఆయన స్పష్టం చేశారు.